లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 5వ వచనాన్ని చూసుకుందాం. నేను మిమ్మును అరణ్యంలో నడిపించి తిని మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇజ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తులో నుంచి, బానిసత్వంలో నుంచి, లోకం నుంచి, పాపం నుంచి విడిపించినాడు. మోషేను నాయకునిగా ఉంచి ఎర్ర సముద్రాన్ని దాటించి అరణ్య మార్గంలో, ఎడారి ప్రాంతంలో దేవుడు వారిని నడిపిస్తా ఉన్నాడు. మరి దేవుడు వారితో చెప్తా ఉన్నాడు, 40 సంవత్సరాలు మిమ్మల్ని నడిపించినాను, మీ బట్టలు పాతగిలలేదు, మీ చెప్పులు కూడా పాతగిలలేదు, నేను మిమ్మల్ని బహుగా దీవించినాను, బహుగా కాపాడినాను. మరి మిమ్మల్ని ఇంతగా కాపాడిన దేవుడను ఆ వాగ్దాన భూమిలో కూడా నేను ప్రవేశపెట్టగలను అని దేవుడు చక్కగా చెప్తా ఉన్నాడు. మరి ఈరోజు వాక్యం వింటున్న నీవు కూడా ఒంటరితనంలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, ప్రభువుని కొత్తగా నమ్ముకున్నావేమో, అరణ్య ప్రదేశంలో నడిచినట్లుంటుంది బ్రదర్, ఒంటరి జీవితం ఉంది బ్రదర్, నాకు ఎవ్వరూ లేరండి, దేవుడే నాకు దిక్కుగా ఉన్నాడండి అని మీరు అంటుండొచ్చు. నీకు ఏది కూడా దేవుడు తక్కువ చేయడు. నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ జీవితం సంతోషంగా ఉంటుంది, నిన్ను ఖచ్చితంగా దేవుడు వాగ్దాన భూమిలో ప్రవేశపెడతాడు. మంచి ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ప్రస్తుతం ఉన్న కష్టాలను చూసి నీవు కృంగిపోని అవసరం లేదు. నేనేమన్నా అయిపోతానేమో, నా జీవితం ఏమన్నా అయిపోతుందేమో, అరణ్య మార్గంలో ఉన్నాను, మరి నాకు ఎట్లా? నీవు విశ్వాసంతో బ్రతకాలి. హల్లెలూయా. దేవుడు వారికి విశ్వాసాన్ని నేర్పిస్తా ఉన్నాడు. నీ ఒంటరి ప్రయాణంలో ఉన్నప్పుడు, అరణ్య మార్గంలో ఉన్నప్పుడు, ఎవరు నీకు దిక్కుగా లేనప్పుడు దేవుడు నీకు విశ్వాసాన్ని నేర్పిస్తున్నాడు. ఎలా జీవించాలి, దేవుని మీద నమ్మకంతో ఎలా ముందుకెళ్ళాలి, అవన్నీ దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. నీవు ఆ విధంగా దేవుని సన్నిధిలో నేర్చుకుంటూ ముందుకు సాగాలి, విశ్వాసంతో ముందడుగులు వేయాలి. ఖచ్చితంగా ఒక దినము వాగ్దాన భూమిలో నిన్ను ప్రవేశపెడతాడు. ఇజ్రాయేలు ప్రజల్ని దేవుడు కాపాడినట్లు నీకు ఏది కూడా తక్కువ చేయడు. నీ బట్టలు పాతగిలిపోలేదు, నీ చెప్పులు కూడా పాతగిలలేదు, అవి ఏవి కూడా చినిగిపోలేదు. నేను నీకు ఇచ్చినవన్నీ కూడా అట్లాగే ఉన్నాయి. హల్లెలూయా. చూసానండి, ఆ విధంగా దేవుడు అంత ప్రొటెక్షన్ అండి. చెప్పుల విషయంలో కూడా దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు, బట్టల విషయంలో కూడా దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. నీ పట్ల దేవునికి శ్రద్ధ ఉంది. దేవుడు నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు. ప్రభువుకు నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన దేవా, ప్రేమగల తండ్రి, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి. మంచి దీవెనలు, బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఏం ప్రభు, అరణ్య ప్రయాణంలో మీరే వారికి తోడుగా ఉండండి. మంచి ఆశీర్వాదాలతో నింపండి. వాగ్దాన భూమిలోనికి వారిని చేర్చండి. వారి జీవితాలను మీరే కాపాడి సమృద్ధి జీవంతో నింపి మంచి ఆరోగ్యము, ఐశ్వర్యము, బ్లెస్సింగ్స్ వారికి అనుగ్రహించుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. లార్డ్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి. మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు. మా ఫోన్ నంబర్ 8801823777. ఈ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. దేవుడు